శివుడికి బిందెలు నీళ్ళు పోసుకొని దండ పెట్టుకుందామంటే మీరు వద్దు, మేము పోయాలి, మేము పోస్తేనే పూజ అని చెప్తున్నారు. అది వాళ్ళు వస్తేనే మేము పూజలు చేసుకుంటాం. శివాలయంలో పూజలు వాళ్ళెవరు ఇప్పుడు కొత్తగా ఈ నెల నుంచి మాకున్నావు అదివరకు ప్రసాదాలు పెట్టారు. శివుడికి బిందెలు నీళ్ళు పోసుకొని దండ పెట్టుకుందామంటే మీరు వద్దు, మేము పోయాలి, మేము పోస్తేనే పూజ అని చెప్తున్నారు. అది వాళ్ళు వస్తేనే మేము పూజలు చేసుకుంటాం. అయితే జన సంచారం ఉండే ఈ ప్రాంతంలో అఘోరీలు నెత్తిపై మంటలు పెట్టుకుని పూజలు చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఆలయంలో అఘోరీలు నిర్వహించిన పూజలపై స్థానికులు విభిన్న రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్ని భయపెట్టేలా రాత్రిపూట ఇలా పూజలు చేయడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తూ ఉండగా, ఇలాంటి పూజలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తాయని ఇంకొందరు అంటున్నారు. అది వాళ్ళు వస్తేనే మేము పూజలు చేసుకుంటాం. శివాలయంలో చంద్రగ్రహణం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కూడా ఇక్కడ కలకలం రేపుతుంది. అయితే క్షుద్ర పూజలు చేశారనేటువంటి అనుమానం కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే రేగుతుంది. అయితే ప్రస్తుతం అయితే మనం రెడ్డిపాలెంలో ఉన్నాము, శివాలయం దగ్గర. ఈ శివాలయం దగ్గరే ఇక్కడ ఏదైతే ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్న ఒక అఘోర శ్రీనివాసరావును అయితే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే చంద్రగ్రహణం రోజు నుంచి కూడా ఇతను రాత్రులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కూడా 3 రోజుల నుంచి రోజు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే శివాలయం వద్ద ఆ గ్రామస్తులు కాలనీ వాసులకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా కూడా ఇక్కడ ఆ పూజారులు ఉన్నటువంటి సమయంలో కూడా పూజారులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఈ కాలనీ వాసులు అయితే ఇప్పటికే భయాందోళనలో ఉన్నారు. అసలు ఈ గ్రామస్తుల కాలనీ వాసులంతా కూడా ఇప్పటికే శివాలయం వద్దకు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. అసలు ఆయన పూజలు ఎందుకు చేస్తున్నారనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు ఆ రెడ్డిపాలెం ఏదైతే శివాలయం దగ్గర చేసినటువంటి పూజల సమీపంలోనే ఉన్నాము. అయితే ఇప్పటికే కాలనీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇప్పటికే శివాలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ శివాలయం వద్దకు చేరుకొని అతను అఘోర శ్రీనివాసరావుని ఎందుకు పూజలు చేస్తున్నారంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రత్యేకంగా ఆయన క్షుద్ర పూజలు చేశారనే అనుమానం కూడా లేపుతా ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే శివాలయానికి సంబంధించినటువంటి పూజారులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి, ఎందుకు అతను పూజలు చేస్తూ ఉన్నాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఈ శివాలయం పూజారులు కాదండి, మేము ఈ గ్రామంలో ఉండే దేవాలయంలో అర్చకులు మేమంతా కూడా. అయితే దేవాలయంలో అర్చకత్వం మేము చేస్తున్నప్పటికీ కూడాను ఈ గ్రహణ కాలం అంటే గత వారం నుంచి కూడా వాళ్ళ యొక్క ప్రేరణ అంటే ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చామని చెబుతున్నారు. ఇప్పుడు కనుక్కుంటే విషయం మామూలుగా సేవగా అందరూ వచ్చి చేసుకునేది ఊళ్ళో మధ్యలో ఉండే శివాలయం లాంటిది. ఊరంతా కూడా వచ్చి ఇక్కడ ఎవరికి వాళ్ళుగా సేవగా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళే దేవాలయం లాంటి ప్రదేశం. అయితే వాళ్ళు ఏదో సేవగా వచ్చారు, ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చారని ఇప్పుడు చెబుతున్నారు విషయం. అయితే ఏదన్నా కానీ వాళ్ళు మన గ్రహణంలో వచ్చేసిన పూజకే మా గ్రామం అంతా హర్షిస్తుంది. విడిగా పూజకి ఎవరి అనేది అయితే ఏం కాదు. మా గ్రామంలో జరిగిన మన చంద్రగ్రహణం రోజు రాత్రిపూట క్షుద్ర పూజలు అంటే ఆ యొక్క అగ్నిని అంతా కూడా తల మీద పెట్టుకొని త్రికోణం అంటే వైదిక సంబంధితంగా ఉండే కొన్ని హోమధర్మాలు ఉన్నాయి. వాళ్ళ ఆ హోమ పద్ధతి అంటూ అక్కడ ఏం ఆచరించింది లేదు. ఒక నేతితో వేసింది కానీ అంటే దైవ కార్యాలని కూడా శృవము అంటే సుక్కు శృవాలు ఆద్యము ఇటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. అంటే నేతిని వేస్తూ దేవతలకు ఇచ్చే హవిర్భాగాలు ఉంటాయి. దేవతలకు ఎప్పుడు కూడా నేతిని గోఘృతాన్ని గోసేవని వీటి చేసి ఈ విధంగా ధర్మకార్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ చేసిన క్షుద్ర పూజగా అంటే ఒక నెయ్యి పాత్ర కానీ ఒక సుక్శృవం కానీ చేసే ఒక ఋత్విక్ కానీ ఒక వేదమంత్రం కానీ ఇటువంటి ఏ ధర్మాలు అయితే ఇక్కడ జరగల. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక యోనిగుండముగా అలానే ఒక త్రికోణాకారంగా భంగిమలు వేసుకొని త్రిశూలాలకు అనేక రకాలటువంటి అమ్మవారికి ఉగ్రరూపాలుగా ప్రేరణ చేసేటువంటి అలంకారాలు చేసి అనేక రకాలటువంటి బలిహరణ లాంటివి చేశారని ఇక్కడ అనుమానాస్పదంగా చెబుతున్నారు. కనుక గ్రామం మధ్యలో ఇట్లాంటి అనుమానాస్పదమైన పూజలు జరగడం కానీ క్షుద్ర పూజలు లాంటివి చేయడం కానీ లోకానికి కానీ మన ప్రాంతానికి కానీ మంచిది కాదని ప్రజలంతా కూడా ఏకదాటిగా ఉదయం నుంచి కూడా వాళ్ళని హర్షిస్తూ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా నినాదంగా చెబుతున్నారు. కనుక వైదిక ధర్మంగా జరగట్లేదు కాబట్టి అది ఊరికి మంచిది కాదు. ఊరికే కాదు, పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాలకు కానీ దాన్ని చూసిన వాళ్ళకు కూడా మంచిది కాదు. ఇలా జనారణ్యంలో కాకుండా వాళ్ళ జన
అంటే బైక్ ఎక్కడైనా చేసుకుంటే వాళ్ళ ఇష్టం అది. కానీ ఎక్కడో శ్మశానాల్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో చేసుకుంటే వాళ్ళ ఇష్టమైన పూజ వాళ్ళు చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ గ్రామం మధ్యలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా రోజు తిరగాడే ప్రదేశం ఇది కనుక అటువంటి ప్రదేశాలు ఇట్లాంటి పూజలు కానీ ఇవన్నీ మంచిది కాదు, చూసిన వాడికి కూడా హితం కాదు, మంచిది కాదు. అందుకని దాని ప్రేరణగా ఊరంతా కూడా చేసే ధర్మం కరెక్ట్గా లేదని వాళ్ళని గట్టిగా ఖండించి పంపించడం అయితే జరుగుతుంది. ఇదైతే అంటే అఘోరా శ్రీనివాసరావు కూడా చెప్పేది ఏంటంటే మృత్యుంజయ ఘోష చేస్తున్నారు, శుద్ధ పూజలు కాదు అని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్తున్నారు. దీన్ని అసలు నిజంగా అది మృత్యుంజయ ఘోష లేదంటే శుద్ధ పూజల? అదే మీకు ఫస్ట్ ఆరంభంగా చెప్పింది అదే. మృత్యుంజయం అంటే చేసే ధర్మానికి ఒక మంత్రము అనుష్ఠానం ఉంటుంది, ఒక ఆద్య పాత్ర. నెయ్యి లేనిది వైదిక ధర్మం దేనికి పనికిరాదు. గోఘృతము, గోవు సాత్వికమైన జీవి, ఆ గోవు నుంచి వచ్చి సేవగా చేసినటువంటి ఆద్యాన్ని తెచ్చి ఎప్పుడైతే అగ్నిహోత్రికి సమర్పణ చేస్తారో అది వైదిక ధర్మంగా లోకానికి హితమవుతుంది. యజ్ఞం చేయొచ్చు, యజ్ఞంలో కూడా వాడే పదార్థాన్ని బట్టి అది సాత్విక గుణంగా ఉందా రజోగుణంగా ఉన్నదని చెబుతూ ఉంటారు. ఈ అఘోర సాంప్రదాయంగా వీరు వాళ్ళకి ఒక ఆద్యం లేదు, నెయ్యి వేసే పాత్ర లేదు, ఇక్కడ ఉండే పాత్రగా అంతా కూడా క్షుద్రానికి సంబంధించినటువంటి ఆ మంటలు పెట్టడం కానీ, మూకుళ్ళు పెట్టడం కానీ, అనేక రకాల పిండి ముద్దలు ఉండడం కానీ, మాంసపు అవి కనపడడం కానీ ఇవన్నీ వైదికంలో ఉండదండి ఎక్కడ. అనేది మృత్యుంజయ హోమం కింద అయితే కాదు, వైదికంగా చేస్తూనే ఉంటాం కాబట్టి లోకమంతా మృత్యుంజయం అనేది లోకహితంగా చేసే ధర్మము, దాంట్లో వేసే హవిస్సు, దానికి చేసే విధానం ఉన్నవి. కానీ వాళ్ళు చేసే విధానం మాత్రం ఆ విధంగా లేదు. అందుకని ఇది మృత్యుంజయ హోమం అయితే కాదు. వాళ్ళు ఏదో మాటకి తప్పించుకున్నాను అలా చెప్పడం అయితే చెబుతున్నారు, కానీ అది మృత్యుంజయ హోమం అయితే కాదండి. అది ఇక్కడ పరిస్థితి. ఏదైతే అఘోర శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి చేసిన పూజల్లో కూడా ఎటువంటి ఆధ్యాత్మికత లేదు కాబట్టి ఇదంతా కరాఖండిగా ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే గ్రామస్తులు అయితే ఇప్పటికే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక అఘోరాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇలాంటి పూజలు చేయటంపై కూడా వీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఎటువంటి అరిష్టం లేదు, అయినప్పటికీ కూడా ఇలాంటి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. మరి చెప్పండి, ఏంటి ఎన్ని రోజుల నుంచి ఆయన పూజలు చేస్తా ఉన్నాడు, ఏంటి అసలు? 2 నెలల నుంచి చేస్తున్నారు. ఇక్కడ మా వారే చూసుకుంటారు. మా వారి పేరు నల్లపరెడ్డి రామకృష్ణారెడ్డి. అయితే తను ఇక్కడ పూజ చేసుకొని ఉంటామంటే గుడి కదా, బ్రాహ్మణులు లేడు, ఎవరంతా వాళ్ళు పూజ చేసుకొని వెళ్తారు. పూజ చేసుకుంటామంటే అక్కడ చేసుకోమని చెప్పాం. వాళ్ళు వచ్చి 2 నెలలు అయింది, మామూలుగా చేస్తున్నారు, మామూలుగా పూజలే చేస్తున్నారు. మొన్న గ్రహణం రోజు నైట్ పూజ చేశారంట, అక్కడ తేడా కొట్టింది. తప్పు కదా మరి, గ్రహణం రోజు చేయకూడదు. అందుకని ఊరందరూ వద్దు పంపించేద్దాం అన్నారు. నిన్న పొద్దున వెళ్ళిపోమన్నాం, ఇంకా అది జరిగింది. అంటే ఆయన నిజంగా అసలు క్షుద్ర పూజలు చేస్తున్నాడా లేదంటే ఎటువంటి పూజలు చేస్తున్నారని మీకు అనుమానం ఉంది? మాకైతే క్షుద్ర పూజలు అంటున్నారు, కానీ మాకు తెలియదు ఆ పూజల గురించి. చేశారు, అది వీడియో కూడా ఉంది. మా బాబాయ్ మాట్లాడు. ఇప్పుడు గ్రామస్తులు అనుకోవటమే కానీ వాళ్ళు ఇటోళ్ళు కాదు. ఇప్పుడు అటు కాశీకల్లి నుంచి వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళ పూజలు అట్లా స్టైల్లో ఉంటే మనకు తెలియదు, మన వాళ్ళకి నచ్చలేదు, అందుకని వాళ్ళని పంపించేద్దాం అనుకున్నాం. ఇంకా అంతగా ఆడ గొడవ ఉంది. ఇంతకుముందు నుంచి ఏంటంటే ఇక్కడ గంజాయి బ్యాచ్ ఏంది అమ్మాయిలను తెచ్చుకోవడం ఇట్లాంటివన్నీ అసాంఘిక కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వస్తారు. వాళ్ళు మటుకు ఎన్నిసార్లకు వస్తుంటారు, వండోళ్ళు అప్పుడు కొడుతుంటారు, వెళ్ళిపోయేవాళ్ళు. సరే వీళ్ళు 1 నెల అవుతుంది వచ్చి ఇట్లా పూజ చేసుకుంటే ఇక్కడ ఉంటామండి అన్నారు. అంటే సరేలేని ఇప్పుడు ఇదిగో ఈ రంగులు గింగులు కూడా వేయించింది పాపం అతను డబ్బులు పెట్టే వేయించుకున్నాడు. ఇది సరే బాగానే ఉంది అనుకున్నాం. మొన్న గ్రహణం నైట్ మరి పైన ఒక కుంపట్లో మంట పెట్టుకొని, ఇది బాహుబలి టైప్లో పెట్టుకొని అతను కూర్చొని ఏదో చేస్తున్నాడు. అది చూసి జనానికి భయం పుట్టింది. ఇతను ఏం చేస్తున్నాడు, క్షుద్ర పూజలా లేకపోతే మామూలు ఏదో హోమాలు మనకు తెలియదు కదా అనే ఆలోచనతో జనం అంతా వచ్చారు. సరే మనకి కాదనుకున్నప్పుడు పంపించేద్దాం అనే ఆలోచనతో పంపించేస్తాం. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇది క్షుద్ర పూజలు కాదు, మృత్యుంఘోష, దానికి సంబంధించిన పూజలు, మృత్యుంజయ ఘోష, దానికి సంబంధించినటువంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాను, సూర్యగ్రహణం వరకు కూడా ఇది చేస్తా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? మేము ఆపేసాం. ఇప్పుడు అతన్ని అడిగాము వివరణ. మేము తెల్లారి పొద్దున్నే అసలు ఏంటయ్యా ఇట్లా చేయడం ఏంటంటే, ఏమండి గ్రహణ సమయంలో కొన్ని మంచి గడియలు ఉంటాయండి, ఆ గడియల్లో ఈ పూజ చేస్తే ఈ గుడి డెవలప్ అయింది. అంటే ఇట్లా పడి ఉంది కదా, 10-12 సంవత్సరాల నుంచి పడి ఉంది, ఇట్లా ఉండి గుడి డెవలప్ అయింది, ఊరికి కూడా మంచి జరిగిద్ది అనే ఆలోచన మాకు చెప్పాడు. సరే అంత చెప్పినా సరే మేము కామ్గా ఉన్నాం. ఇప్పుడు ఊళ్ళో ఏంటంటే మాకు భయం వేస్తుంది, అదేదో చేతబడిలాగా ఉంది, అది ఇది అని వాళ్ళు అంటున్నారు. అదో కాదో మనకు కూడా తెలియదు. అందుకని సరే జనానికి అందరికీ నచ్చినప్పుడు ఎందుకులేని వాళ్ళని పంపించేద్దాంలే అనే ఆలోచనతో మేము ఉన్నాం.
అది ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే శివాలయం దగ్గర చేస్తున్నటువంటి అఘోరా శ్రీనివాసరావు బెంగళూరు నుంచి వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పూజల్లో కూడా ఎటువంటి పూజలు చేస్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ పూజలు కూడా మృత్యుంజయ ఘోష కాదు, ఇదే క్షుద్ర పూజల్లానే భావిస్తా ఉన్నామని చెప్పేసి కూడా ఇటు గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. అయితే గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ ఆయన పూజలు చేస్తా ఉన్నాడు. ఏదైతే చంద్రగ్రహణం రోజు ఎటువంటి పూజలు నిర్వహించని సమయంలో ఆయన పూజలు చేయటం కూడా ఎంతో ఏదైతే ఈ పూజలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనులు కూడా గ్రామస్తులు అయితే అరిష్టంగా భావిస్తున్నారు. అయితే ఇటువంటి పూజల వల్ల కూడా గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున భయాందోళన అయితే నెలకొంటా ఉంది. ఏదైనప్పటికీ ఇటు అఘోరా శ్రీనివాసరావుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన మెంటల్ కండిషన్ ఇవన్నీ చూసి అసలు ఇక్కడ నుంచి పంపించేయాలనే ఆలోచనలో గ్రామస్తులు కూడా ఉన్నారు. మరొకసారి ఇక్కడ శివాలయం దగ్గర పూజలు నిర్వహించకుండా కూడా చూసేందుకు కూడా గ్రామస్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున శివాలయం వద్దకు చేరుకున్నారు. మరెవరూ కూడా ఇటువంటి మరలా ఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ శివాలయం వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 రెడ్డిపాలెం.